ప్రదీప్ టెలివిజన్ రంగంలో టాప్ యాంకర్. హోస్ట్ ప్రదీప్ మాచిరాజు గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. యాంకర్గా ఎన్నో షోలతో అలరించిన ప్రదీప్ 30 రోజులలో ప్రేమించడం ఎలా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మంచి ఆదరణ సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా విడుదల అయి దాదాపు 4 సంవత్సరాలు అవుతున్నా ప్రదీప్ ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. త్వరలోనే అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమా ద్వారా ప్రదీప్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ప్రదీప్ పెళ్లి గురించి ప్రస్తావనకు వచ్చింది. ప్రదీప్ ఓ ప్రజా ప్రతినిధిని పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. అయితే ఈ వార్తలపై ప్రదీప్ స్పందించారు. సోషల్ మీడియాలో తన పెళ్లి గురించి వస్తున్న వార్తలలో ఏమాత్రం నిజం లేదని చెప్పుకొచ్చారు. తనకు కెరియర్ పరంగా ఎన్నో డ్రీమ్స్ ఉన్నాయి. చాలా టార్గెట్స్ ఉన్నాయి. వాటిని చేరుకోవడానికి కొంత కాస్త ఆలస్యం అవుతుందని తెలిపారు. ప్రస్తుతం తాను పెళ్లి గురించి ఆలోచించలేదని, వార్తలన్నీ అవాస్తవమని తెలిపారు. లైఫ్లో సెటిల్ కావాలని అనుకున్నాను. నాకు కొన్ని కలలు, లక్ష్యాలు ఉన్నాయి. వాటిని నెరవేర్చుకునేందుకు ముందుగా ప్రయత్నిస్తున్నాను అని ప్రదీప్ మాచిరాజు అన్నారు. ఇలా నా పెళ్లి గురించి వచ్చే వార్తలన్నింటినీ నేను కూడా వింటూ ఉన్నాను. ముందు ఒక బిజినెస్ ఉమెన్ కూతురితో నా పెళ్లి జరుగుతుందని అన్నారు. తర్వాత ఓ ప్రజా ప్రతినిధితో పెళ్లి అంటున్నారు. ఇక క్రికెటర్తో పెళ్లి అని ప్రచారం చేస్తారేమో అంటూ సరదాగా ఈయన తన పెళ్లి గురించి మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు. ఇలా నా పెళ్లి గురించి వచ్చే వార్తలన్నింటినీ నేను కూడా వింటూ ఉన్నాను అని ప్రదీప్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ప్రదీప్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి.